నెల్సన్ చెప్పు. మావయ్య ఏం ప్రాబ్లం లేదు. అక్కడ అమ్ముందా? ఇదిగో ఇస్తాను. లక్ష్మి, ఏంటి లైట్ కూడా వేసుకోకుండా ఉన్నారు? నేను మర్చిపోయాను. అదేంటంటే నెల్సన్ వాళ్ళ అమ్మతో మాట్లాడతాడంట. విజయన్న, విజయన్న, కొంచెం లక్ష్మి అక్కని పిలుస్తారా? లక్ష్మి, సుహారా పిలుస్తోంది. ఏంటది? శృతి వస్తుంది కదా, నేను చికెన్ కర్రీ చేశాను. అయ్యో, నేను వండాను కదా. తనకి చాలా ఇష్టం కదా. సరే, శృతి వస్తుందని సుహారా స్పెషల్గా చేసింది. ఇదిగో. ఎంతైనా వీళ్ళ వంటలే వంటలండి. మనం అంత బాగా చేయలేం. మనం ఎంత ఇదిగా చేసినా వాళ్ళంత టేస్ట్ రాదు. లక్ష్మి, అదే కోయంబత్తూరులో మీ బంధువులు ఉన్నారు కదా, మిరపకాయల వ్యాపారం చేసేవాళ్ళు. ఇప్పుడు మిరపకాయలు ఎందుకు, కూరలో వేయడానికా? అది కాదే, ఇప్పటికే చీకటి పడింది కదా, ఈ టైంలో అడవి వైపు రావడం అంత మంచిది కాదు. నేనేమనుకుంటున్నానంటే, మీ బంధువులు ఉన్నారు కదా, తన పేరేంటి? ఎవరు? వినయా? వినయ్. ఓ పని చేద్దామా, శృతిని వాళ్ళ ఇంటికి పంపిద్దాం. పొద్దున్నే మనం వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఏమంటావ్? కేకే ఉన్నారు కదా, ఇంకేంటి? వాడి బిజినెస్ ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తుంటాడు. అంటే వాడికి శృతి వల్ల ఏ ఇబ్బంది రాకూడదు కదా. మీరు భలేవారే. పెళ్ళయ్యాక మినీ వినయ్ ఇక్కడికి భోజనానికి వచ్చినప్పుడు మీరేం చేశారు? మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఒక్క మాటనే మాట్లాడారా? మా వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం మన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుదామంటున్నారు. నిజంగానే మీరు భలేవారండి. మన అమ్మాయి విషయం కదా, నువ్వు వెళ్ళి తన నెంబర్ తీసుకురా. నా దగ్గర నెంబర్ ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మినీ చాలా కోపంగా వెళ్ళింది. ఇప్పుడు తనని తీసుకెళ్లి అక్కడే ఉంచుదామంటున్నారు. అవునా, చాలా సంతోషం. మరి నేనుంటాను. సెలీనాకి ఏం కాలేదు. వాడు తన ప్రసవం గురించే ఊరికే భయపడుతున్నాడు. కట్ట ఏందో లేదో తెలీదు. చూడు. ఏంటమ్మా ఫోన్ తీయో? నిద్రపోయాను. ఎక్కడున్నారు? తెలీదు, చీకటిగా ఉంది. ఏదైనా షాప్ కున్న బోర్డు చూడు, అక్కడ అడ్రస్ రాసి ఉంటుంది. ఇక్కడ ఏ షాప్స్ లేవు. ఎవరు? నాన్న. అరే, మేము ఇక్కడ అడవి గుండా వస్తూ ఉన్నాం. అడవిలోనా? అడవిలానే ఉంది. నువ్వు ఒక పని చేయమ్మా, మీరు ముదుముళ్ళ వరకు వచ్చేసారు కదా, అక్కడ మీ విని అక్క ఉంటుంది. తనెవరు? నాకు తనెవరో కూడా తెలియదు. నాతో పాటు అంకుల్ ఉన్నారు కదా. వాడికి ఏదైనా బిజినెస్ పని ఉంటుంది కదా. అవునా అంకుల్, మీకేమైనా బిజినెస్ పని ఉందా? అరే విజయ్, నాకేమీ అవసరం లేదు, నువ్వేమీ కంగారు పడకే. అది కాదురా, అక్కడ లక్ష్మి వాళ్ళ చెల్లుంది. ఏంట్రా నువ్వు, నేను పక్కనే ఉండగా ఇంకెందుకు మూడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటావు? అది కాదు, నేను వాళ్ళకి చెప్పేశాను, వాళ్ళు ముదుమలలోనే ఉంటున్నారు. మేము ముదుమల దాటేశాం కదరా. ఏం శృతి, నువ్వు తనకి చెప్పరా ముదుమల దాటేశావని? లేదు, నేను వాళ్ళకి చెప్పేశాను రా. అదేమీ పెద్ద సమస్య కాదురా. అవునన్నా, మేము మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళాలి. దాని బదులు అక్కడికే వచ్చేస్తాము. అంకుల్ ఉన్నారు కదా. జాగ్రత్తగా రండి. సరే, అర్థమైందా? బంధువుల ఇంటికి వెళ్ళి ఉండడం అంటే నీకు అంత ఇష్టం ఉండదు కదా. అది మీకెలా తెలుసు? తెలుసు, అన్నీ తెలుసు. ఫస్ట్ నాకెవరూ తెలియదు, నేను చూడలేదు కూడా. మరి వాళ్ళతో నేను ఎలా ఉంటాను? yes you're right కదా. స్వర్గంలో ఏదో పోలిక కనపడింది. 7 తలలు 10 కొమ్ములు పొడవు జుట్టు ఉన్న ఒక ఎరుపు సర్పం అక్కడ కనపడిందట. దాని పెద్ద తోకతో నక్షత్రాలను చుట్టి భూమి కిందకి తోసేసిందట. ఆ గర్భిణికి బిడ్డ పుట్టగానే తనని తినడానికి ఆ పాము తన ముందే వేచి ఉందట. కాని ఆ అపాయాన్ని దేవుడు తప్పించాడట. యేసయ్యా, ఆమేన్. ఈ పవిత్ర గ్రంథం చదివితే చాలు, మనసుకెంతో ప్రశాంతత. చిన్నప్పటినుంచి అలవాటైపోయింది. బాబు, నెల్సన్కి ఫోన్ చేయి. అవును, శృతి ఇంకా రాలేదా? రాలేదు, వస్తుంటుంది. తనతో ఎవరున్నారన్నావు? కేకే, నా ఫ్రెండ్.
కేకేనో పీకేనో ఏదో కాలం మారిపోయింది కదా. ఆయనకి పెళ్ళయిందా? ఎవరికి? అదే మీ పీకేకి. అయ్యిందనుకుంటా. అయ్యో, అయ్యిందనుకుంటున్నావా? అంటే నువ్వు అతని భార్యా పిల్లల్ని చూడలేదా? వాళ్ళు ముంబైలో సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు వస్తుంటాడు వాడింటిలాగే. మంచిది. నెల్సన్ ఫోన్ తీయలేదు. వాడు చేస్తే నన్ను పిలువు, మాట్లాడాలి. సుధీర్, నేనే. ఏంట్రా విజయ్? అది మన కేకేకి పెళ్ళయిందిరా. ఏంట్రా వాడికి పిల్లని చూస్తున్నావా ఏంటి? అదేం కాదు. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? అది కాదు, నేను సంతోష్ ఒక బెట్ వేసుకున్నా. సరే, నువ్వేం చెప్పావు? వాడికి పెళ్ళి అయిపోయింది అని చెప్పాను. కరెక్టే కదా? సగం కరెక్టే, కాకపోతే డివోర్స్ అయిపోయింది. ఈ విషయం నీకు తెలీదా? అంటే నీ సగం డబ్బులు పోయాయి అన్నమాట. ఏమండి?